కావ్యకైతే రాజుకు చీర గిఫ్ట్ తెస్తూ ఉంటాడు. నేను ఇచ్చిన చీర ఎలా ఉందో చెప్పండి అనేత అంటూ ఉంటాడు రాజు. అలా అనేసరికి చాలా బాగుందండి ఈ చీర, నాకు చాలా బాగా నచ్చింది అనైతే కావ్య అంటూ ఉంటుంది. ఆ చీరను చూసి మురిసిపోతూ ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు, నచ్చిందా మీకు అని రాజు అడిగే అలా కావ్య కాసి చూస్తూ ఉంటాడు. చాలా బాగుందండి, నాకు నచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు రాజు. కావ్య అలా అనేసి అమ్మయ్య మీకు నచ్చింది, నాకు అదే చాలు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే సరే అండి అని పంపించేలోపు బామ్మ అయితే తన రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అలా బయటికి వస్తూ ఉంటే ఇక బామ్మ ఎక్కడ రాజుని చూసిస్తుందేమో అని కంగారులో ఉంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే రాజుని పంపించేసరికి బామ్మ చూస్తుందని కంగారులో వెంటనే ఇంటి తలుపు వేసేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా కావ్య రాజుని చూడకుండా ఇంటి తలుపులు వేయడానికి చాలా టెన్షన్ పడుతూ తలుపులు వేయడానికి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా తలుపులు వేయగానే ఎదురుగా సుభాష్ అయితే రాజుకి ఎదురుగా ఫోన్ చూసుకుంటూ వస్తూ ఉంటాడు. అది గమనించిన కావ్య అయితే డోర్లు వేసి హమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. అలా డోర్స్ వేయగానే హమ్మయ్య అని అనుకుని వెంటనే రాజుకి ఎదురుగా వచ్చిన సుభాష్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య గారు రాజుని చూసేసారా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సుభాష్ అయితే రాజుని చూసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. రాజు కూడా సుభాష్ని చూస్తూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు.